ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. మాకైతే మా అమ్మ నాన్న చిన్నగా ఉన్నప్పుడే మంచి చెడు కష్టం సుఖం అన్నీ నేర్పించారండి. నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అది చేయకూడదు అయితే మా అమ్మ నాన్న ఎప్పుడూ మాకు చెప్పలేదు. మేము కూడా చెయ్యమని అనలేదు, అన్నీ చేసాము. కాకపోతే కొంచెం ఒక పని కష్టం ఉంటుంది, ఒక పని సుఖం ఉంటుంది, అంతే తేడా. ఒకటి చేస్తూ ఉంటే కూడా అది చెడిపోతుంది. కానీ మా అమ్మ నాన్న ఎప్పుడూ అది చెడిపోయిందని అనలేదు. సరేలే నేర్చుకుంటావు, ఈసారి ఇది పోయింది కదా, ఆలోచించు ఎలా చేయాలో అని చెప్పారు. అంతే. మేము కూడా నా పిల్లలకు అలాగే నేర్పిస్తానండి పని. ఇది నువ్వు చేయొద్దు, ఇది నువ్వు చేయొద్దు, కానీ చేయండి, చేస్తే తెలుస్తుంది మనకు ఏది కరెక్టో ఏది రాంగో అనేది. అలా వాళ్ళు డెవలప్ అయిపోతారు. ఎందుకంటే ఈరోజు మాకప్పుడు మేము మా స్కూల్కి పోతే మా అమ్మ చారాన 5 పైసలు 10 పైసలు ఇచ్చేదండి. చారానంటే 25 పైసా ఇచ్చేది. ఇస్తే అదే మేము నవ్వుకుంటూ తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఒక 5 పైసలు కానీ 10 పైసలు కాదు, 10 రూపాయలు కాదు, 100 రూపాయలు ఇచ్చినా విలువ తెలియదు వాళ్ళకి. కష్టం, ఒక రూపాయి మనం ఎంత కష్టపడి సంపాదిస్తే వస్తుందో అని ఆ పిల్లలకు నేర్పించాలండి. నేర్పిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా కింద పడిపోయినా మళ్ళీ పైకి ఎక్కగలరు. ఒకవేళ అది నేర్పించలేదనుకో మనము సంపాదించిన ఆస్తులు తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. అవి అయిపోయినాక కూర్చొని తింటే కుండలు కూడా కరిగిపోతాయి అంటారు కదా. అవి అయిపోయినాక వాళ్ళ పరిస్థితి ఏంటి మనం అది ఆలోచించాలి. ఈరోజు మనది అయిపోయిందండి, ఒక 50% మన లైఫ్ అయిపోయింది అంతే. కానీ పిల్లలది స్టార్టింగ్ ఉంటుంది కదా, వాళ్ళకి నేర్పించాలి. నేర్పిస్తే వాళ్ళు ఎక్కడికి పోని బతకగలుగుతారు, ఒక న్యాయంగా బతకగలుగుతారు. అది నేర్పించాలి పిల్లలకి. మా అమ్మ నాన్న అయితే అలాగే నేర్పించారండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు మాకు డబ్బులు లేకుంటుండే. డబ్బులు ఉన్న వాళ్ళంటే మనుషులను పెట్టించుకొని గోడలకు నీళ్లు కొట్టుకునే వాళ్ళేమో. మా నాన్న దగ్గర అయితే అప్పుడు డబ్బులు లేకుంటుండే. మా ఇంటి దగ్గరే ఒక చిన్న వాగు పోతుండే అనమాట. ఇప్పుడైతే ఆ వాగు పూడ్చేశారు. ఆ వాగు పోతే ఆ వాగులో ఉండే నీళ్లు తీసుకొచ్చి మేము గోడలకు జల్లుకోవాలి. అంటే పొద్దున్న స్కూల్ పోయి రాగా నేను మళ్ళీ నీళ్లు పోయాలన్నమాట. పొద్దున లేవంగానే మళ్ళీ ఒకసారి పోసిపోవాలన్నమాట. అట్లా చేసుకుంటుంటే మేమే కాదండి, మా అమ్మ నాన్న మా అమ్మమ్మ అంటే తాత అమ్మమ్మ వచ్చినా కానీ వాళ్ళు కూడా కంపల్సరీ గోడకు నీళ్లు కొట్టాలి. నీళ్ళు కొడుదురు, కూర్చొని అయితే తినకపోదురు. మళ్ళీ సాయంత్రం కాగానే మా అమ్మ మా నాన్న వీళ్ళందరూ ఇంటి దగ్గర, మా తాత మా నాన్నమ్మ ఇంటి దగ్గర మళ్ళాడుదురు. ఈ చెత్త తీసేయడం ఆ చెత్త అంత అలసిపోయి వస్తారని నేను చిన్నగా ఉన్నప్పుడే మేము పక్కన ఇంట్లోనే రెంటుకుంటుంటిమి. ఆ రెంటింట్లో చింతపండు నానబెట్టి నాకు అది ఒక్కటే వస్తుండండి కూర. పచ్చి పులుసు చేసేదాన్ని, వడియాలు వేయించేదాన్నండి, అన్నం వండేదాన్ని అంతే. ఈ వండి వాళ్ళు వచ్చేసరికి రెడీ పెడుతుంటే వాళ్ళు రాంగం తిందురు. అంటే రోజు ఇవే తిందురా అంటే ఒక వారం మొత్తము నాకు ఎక్కువ మటుకు శాతం ఇవే ఉంటుండండి. ఎందుకంటే నాకు కూరగాయలు రాకపోతుండే. మా అమ్మ కష్టపడి వచ్చి వండాలని ఓపిక ఉండకపోతుండే. అదొక్కటే నాకు నేర్పించిందండి పచ్చి పులుసు చేయడము. నేను ఆ పచ్చి పులుసే చేస్తుంటే వడియాలు వేయించుతుంటే, వడియాలు బాగా పెడుతుండే మా అమ్మ, వడియాలు వేయించుతుంటే అట్లా కష్టపడ్డాము. నేను కష్టపడి అప్పుడు ఆ ఇల్లు కట్టుకుర్రు. అలా అదే అనుభవించి కష్టపడి కట్టుకున్న వాళ్ళకి ఆ విలువ తెలుస్తుందండి. పుక్కడికి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు కదా. నేను అదే చెప్తున్నా, పిల్లలకు అన్నీ నేర్పించాలండి. తప్పు నేర్పించాలి, ఒప్పు నేర్పించాలి. మళ్ళీ ఆ తప్పు ఒప్పుకునే ధైర్యం కూడా వాళ్ళకి చెప్పాలి. నేను చూస్తున్నాను కదా ఈ రోజులలో అలాంటివి ఎవ్వరూ చెప్పట్లేదు. అలా చెప్పకపోతే పిల్లల జీవితాలు పాడైపోతాయండి. అందుకని మనం అన్నీ నేర్పించాలి. నేర్పిస్తేనే వాళ్ళు ఒక కొలిక్కి వస్తారు. మనకంటే మన పిల్లలు హై లెవెల్లో బతికితే అది ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్.